హాయ్ హలో అందరికి నమస్తే. నా పేరు రవీందర్. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి చాణక్య స్ట్రాటజీస్ ఒక అంచనానైతే రిలీజ్ చేసింది. అంటే తన సర్వేలో ఏ పార్టీ అధికారులకు రాబోతుంది, ఎవరికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందనే దానికి సంబంధించి మరి అయితే చాలామంది ఓవరాల్గా కాకుండా జిల్లాల వారీగా కూడా చెప్పమని అడిగారు. సో దానికి సంబంధించి జిల్లాల వారీగా కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సో మనకు ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాల పరంగా ఇక్కడ రాయడం జరిగింది. ఇక్కడ పార్టీ రెండు పార్టీలకు సంబంధించి ఇక్కడ టోటల్ ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఉంటాయనేటువంటిది అక్కడ రాయడం జరిగింది. సో విజయనగరం జిల్లా చూస్తే కనుక 6 నుంచి 7 వైసీపీకి వస్తాయని చెప్తున్నారు. 2 నుంచి 3 టీడీపీ కూటమికి, మొత్తం ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలు 9. విశాఖ చూస్తే కనుక 6 నుంచి 7 వైసీపీకి, 8 నుంచి 9 టీడీపీ కూటమికి, అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలు 15. చిత్తూరులో చూస్తే 9 నుంచి 10 వైసీపీకి, 4 నుంచి 5 టీడీపీ కూటమికి, మొత్తం ఉన్న సంఖ్య 14. ఇక శ్రీకాకుళం చూస్తే 4 నుంచి 5 వైసీపీకి, 5 నుంచి 6 కూటమికి, మొత్తం అసెంబ్లీ స్థానాలు 10. అనంతపురంలో 5 నుంచి 6 వైసీపీకి, 8 నుంచి 9 టీడీపీ కూటమికి, మొత్తం 14 ఉన్నాయి అక్కడ అసెంబ్లీ స్థానాలు. ఇక కడప చూసుకుంటే కనుక మొత్తం వైసీపీకి 10 సీట్లు వస్తాయని చెప్తున్నారు. టీడీపీ కూటమికి 0, మొత్తం అసెంబ్లీ స్థానాలు 10. ప్రకాశం 6 నుంచి 7 వైసీపీకి, 5 నుంచి 6 ఏమో టీడీపీ కూటమికి, మొత్తం 12. నెల్లూరు 6 నుంచి 7 వైసీపీకి, 3 నుంచి 4 టీడీపీ కూటమికి, మొత్తం అసెంబ్లీ స్థానాలు 10. కర్నూలు మొత్తం 12 వైసీపీకి, 2 టీడీపీ కూటమికి, మొత్తం అసెంబ్లీ స్థానాలు 14. కృష్ణ మొత్తం కృష్ణాలో అయితే 11 నుంచి 12 వైసీపీకి, 4 నుంచి 5 టీడీపీకి కూటమికి, మొత్తం 16 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గుంటూరు 7 స్థానాలు వైసీపీకి, 10 స్థానాలు టీడీపీ కూటమికి, మొత్తం 17 ఉన్నాయి అసెంబ్లీ స్థానాలు. పశ్చిమ గోదావరి 5 నుంచి 6 వైసీపీకి, 9 నుంచి 10 టీడీపీ కూటమికి, మొత్తం 15 అసెంబ్లీ స్థానాలు. తూర్పు గోదావరి 6 నుంచి 7 వైసీపీకి, 12 నుంచి 13 టీడీపీ కూటమికి, మొత్తం ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలు 19. సో ఇది జిల్లాల వారీగా. మొత్తం ఓవరాల్గా చూస్తే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 93 నుంచి 103 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. టీడీపీ కూటమికి 72 నుంచి 82 స్థానాలు వచ్చే అవకాశం ఉందనేటువంటిది ఈ సర్వే యొక్క అంచనా. సో అంటే మ్యాజిక్ ఫిగర్ కన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక 5 స్థానాలు ఎక్కువగా గెలిచే అవకాశం అని చూపిస్తున్నారు అక్కడ. దీనికి 10 స్థానాలు అదనంగా కూడా రావచ్చు అనేటువంటిది వీరి యొక్క అంచనా. అక్కడ టీడీపీకి 72 నుంచి 82 రావచ్చు అన్నారు. ఒకవేళ 82 వస్తే కనుక ఇంకా మ్యాజిక్ ఫిగర్కి కొంత దూరంలో ఆగిపోయే అవకాశం ఉందనేటువంటిది ఈ సర్వే యొక్క అంచనా. సో ఒక ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు అయితే హోరాహోరీగా తలబడన ఉన్నాయనేటువంటిది ఈ సర్వేని చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఈ సర్వే అయితే గతంలో తెలంగాణ ఎలక్షన్స్లో ఎగ్జిట్ పోల్ కానీ ఫ్రీ పోల్లో కానీ తన అంచనాలు అయితే కరెక్ట్గానే వేసింది. మరి ఈ ఎన్నికల్లో ఈ చాణక్య సర్వేకి సంబంధించి వేసినటువంటి అంచనా మరి ఎంతవరకు కరెక్ట్ అవుతుంది అనేది వచ్చే ఎన్నికల ఫలితాల నాటికి తేలే అవకాశం ఉంది. సో మీరు కూడా మీ ప్రాంతంలో ఎవరు గెలిచే అవకాశం ఉంది, మీ జిల్లాల్లో ఏ పార్టీకి ఎక్కువ సంఖ్యలో సీట్లు వచ్చే అవకాశం ఉందనేటువంటి అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.